స్వచ్ఛమైన దేశీ ఆవు పాలతో జున్ను తయారీ. పంచదార వాడకుండా బెల్లంతో టేస్టీగా జున్ను తయారు చేసా. ఇంకా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంది కదా. ముక్క కట్ చేస్తే ఇంకా పట్టుకుంటే సాఫ్ట్ గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా. మరి ఎందుకు ఆలస్యం, చివరి వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మరి హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు జున్ను రెసిపీ అయితే తయారు చేసేద్దాం సింపుల్ గా. ఇక్కడ దేశీ ఆవు పాలతో అండి. చూడండి మొదటి రోజు వచ్చే ముర్రి పాలు ఆవు పాలతో ఈ విధంగా చూడండి నొరగైతే ఈ విధంగా కనిపిస్తుంది కదా. మొత్తం ఈ పొంగు ఈ విధంగా చూడండి చేతి తీసుకుంటే చాలా చిక్కగా ఇలా కనిపిస్తుంది. ఇంకా ఎల్లో కలర్గా ఇంకొకసారి కలుపుకుంటే గరితో ఇంకా చూడండి చిక్కన పాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంది అపోహ అండి, ఇంకా ఆవు పాలతో పెద్దగా జున్ను రాదు గట్టిగా అన్నట్టు. ఇక్కడైతే 3 రకాల పాలు అయితే పెట్టాను. ఇవి దేశీ ఆవు పాలు అండి. డైలీ మేము పిల్లల కోసం అయితే తాగడం కోసం ఒక ½ లీటర్. ఇంకా మా పాప కొంచెం అయితే తాగింది కాబట్టి ఇంకా మీగడ కాస్త వెళ్ళిపోయింది. మరి కాస్త వేడి చేస్తే ఈ విధంగా లైట్గా క్రీమ్ కలర్లో ఉంది. ఇంకా ఇవైతే ప్యాకెట్ పాలు ½ లీటర్. ఇవి కూడా ఇవి చాయ్కి గట్ట పెరుక్కి వాడుతూ ఉంటాము. ఇవైతే జున్ను పాలు దేశీ ముర్రు పాలు. ఇవైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఇంకా వడబెట్టేసుకుందాం. చూడండి ఇవి ఎంత లైట్ ఎల్లో కలర్కి కనిపిస్తున్నాయి కదా. ఇంకా డస్ట్ ఏమైనా ఉన్నా ఇలా ఈ విధంగా వడబెట్టేసుకుంటే పోతుంది. మేము పిల్లలు తాగడం కోసం అయితే ఆవు పాలు అయితే మేము డైలీ అయితే వాడుతుంటాము. మాకు ఇచ్చే పాలబ్బాయి అయితే జున్ను పాలు ఇవ్వడంతో ఈ జున్ను రెసిపీ అయితే తయారు చేస్తున్నా. ఇంకా చూసారు కదా ఇక్కడైతే ఆవు పాలు అయితే వడబెట్టేసుకున్నాను. దగ్గర ఎంత ఉన్నాయి అవి మాత్రం అయితే వాడుకుంటున్నాను. పచ్చి పాలు ఉన్నా సరే పర్వాలేదు. ఇక్కడ ప్యాకెట్ పాలు వేసుకున్నా సరే మరి కాస్త తిక్కుగా అయితే వస్తుంది జున్ను. ఇక్కడ చూడండి ఇంకా ½ లీటర్ కన్నా కాస్త తక్కువే ఉన్నది, అయినా సరే ఏం పర్వాలేదు. ఇక్కడ దేశీ జున్ను పాలు కూడా ఆవు పాలే. ఇక్కడ సపరేట్గా వాడినవి కూడా ఆవు పాలే. ఇక్కడ దీంట్లో కాస్త బెల్లం అయితే వేసుకుని కరిగించుకోవాలి. చూడండి మెత్తని బెల్లం, ఇది కూడా దేశీ బెల్లమే. 5 నిమిషాల బెల్లం అంతా పాలలో కలిసిపోయింది. ఇంకా బెల్లం డబ్బు చూపించాను కదా, బెల్లం ఎంత ఉందో అంతవరకు అయితే ఉపయోగించుకున్నాను, 4 స్పూన్ల వరకు. ఈ ప్లేట్లో ఇంకా కాస్త మిరియాలు 4 యాలకులు, పావు స్పూన్కు సొంటి పౌడర్ వేసుకుని ఇంకా కొంచెం తొందరగా నలగడం కోసం 1 స్పూన్ వరకు చీని అయితే వేసుకుని రోట్లో ఇక్కడ నేను మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఇక్కడ హెల్తీగా అండి రెసిపీ. ఇంకా చీని వాడకుండా బెల్లంతో చూడండి కాసేపటికే ఇంకా మొత్తం పౌడర్ నలిగిపోయింది ఈ విధంగా. ఇది పక్కన పెట్టుకొని ఇక్కడ నేనైతే బెల్లం కరిగించుకున్నాం కదా, పాలలోకి బెల్లం మొత్తం అంతా జున్ను పాలు వేసేసుకొని మనం ముందు రోట్లో దంచి పెట్టుకున్న పౌడర్ అంతా వేసుకొని, జున్ను పాలు వాతవా అని అనుకుంటారు చాలా మంది అపోహ. ఇంకైతే ఇక్కడ మనం యాలకులు మిరియాలు సొంటి పౌడర్ పసుపు కూడా కాస్త వేసుకున్నానండి. చిటికంతా కలర్ఫుల్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి ఇప్పుడు పసుపు అంతా పాలలో బాగా కలిసిపోయింది కదా. ఇక్కడ నేనైతే ముందే ఇక్కడ ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకున్నాను. చూడండి జున్నుకు తగ్గట్టు గిన్నె అయితే పెట్టేసుకొని ఇక్కడ మనం మిక్సర్ కలుపుకున్న ఈ జున్ను పాలంతా ఆ గిన్నెలో అయితే వేసేసుకొని చూడండి అడుగుకి అయితే ఇంకా మసాలా అంతా చేరిపోద్ది కదా, అదంతా ఒకసారి బాగా కలిపేసుకొని పాలలో కలిపేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము. కాసేపు అయిన తర్వాత మూత తీసుకొని చూస్తే ఇంకా మంచి వాసనతో కలర్ఫుల్గా ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా ఉడికిందా లేదని ఫోర్క్ అయితే పెట్టానండి. ఒక స్పూన్ పెట్టుకొని ఈ విధంగా మనం చెక్ చేసినట్లయితే స్పూన్ కింద పడడం లేదు, ఆ బరువుకి ఇంకా స్పూన్ కూడా ఊగుతుంది. అంటే స్టిఫ్గా ఇంకా జున్ను అయితే గట్టిగా అయిందని అర్థం. ఇంకా చుట్టుపక్కల కూడా చూడండి సైడ్ అంచులు ఇంకా చక్కగా కనిపిస్తుంది కదా. ఇంకా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే బాగా చల్లారనిద్దాము. ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా. జున్ను చూడండి ఇంకా చిల్లులుగా అంటే కన్నకన్నాలుగా ఇలా కనిపిస్తుంది కదా. చక్కగా గట్టిగా ఈ విధంగా మంచి కలర్ఫుల్గా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, జున్ను అయితే ఇంకా సైడ్ అంచులు అయితే కట్ చేసేసుకుంటున్నాను. చూడండి అంచులు చుట్టూరు చాకుతో ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకొని మరో ప్లేట్లోకి ఇంకా షిఫ్ట్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా బోర్లించేసుకుంటే ఆ కింద భాగం చూడండి ఈ విధంగా. ఇది బాగా చల్లారిన తర్వాత అయితే ఇది బాగుందండి. ఇంకా నేను తొందరపడ్డాను, చల్లగా అయిపోయింది అన్నట్టు. కింద భాగం అయితే ఇంకాస్త చల్లారవ్వలేదు, వేడిగా అయితే ఉంది. కాబట్టి ఈ విధంగా అయినా సరే నేను ఆ కింద భాగం ముక్క నేను పైన వెంటనే ఈ విధంగా కట్ చేసి పెట్టేశాను. ఫిట్ అయిపోయింది. ఇంకా చూడండి జ్యూసీగా ఈ విధంగా. ఇంకా పలచబడలేదు కాబట్టి నీరు శాతం ఎక్కువ దిగలేదు, ఆ మాత్రంగా ఇంకా చక్కగా రెడీ అయిపోయింది జున్ను అయితే ఈ విధంగా. ఇంకా చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేలా ఈ జున్ను రెసిపీ అండి. చూడండి చివరిగా కట్ చేసేస్తున్నాను జున్ను కేక్. ఒక ముక్క కట్ చేసుకున్నా చూడండి ఎలా కనిపిస్తుందో. ఇంకా కన్నకన్నాలుగా చాలా సాఫ్ట్గా, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ముక్క తీసుకొని ఇంక పట్టుకున్నట్లయితే సాఫ్ట్గా చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్ మన బెల్లం జున్ను ఎంత సాఫ్ట్గా స్మూత్గా వచ్చిందో. పంచదార లేకుండా బెల్లంతో చేసిన వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్దీ ఫుడ్. మిరియాలు యాలకులు సొంటి పౌడర్ పసుపు కూడా వేసుకున్నాను, చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారు కదా కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుందో. మరో ముక్క అయితే కట్ చేసుకున్నాండి. ఇంకా చూసి ఆగలేక నేను నోట్లో వేసుకుంటే ఇంకా చక్కగా సాఫ్ట్గా కరిగిపోయింది ఇట్టే. ఇంకా ఇలాంటి ఇంకా మరొక తక్కిన ముక్కలు కూడా అన్నీ ఇలా కట్ చేసుకున్నాను. మా పిల్లలు కూడా చూసి ఇంకా ఆగలేకపోతుంది, ఇంకెంత తిందామా అన్నట్టు నేను చిన్న బౌల్ అయితే వేసుకుంటున్నాను. మరి మీకు నచ్చిందా అండి? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన దానా రెసిపీ తెలుగు వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలని ఆశిస్తూ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియో అంతవరకు సెలవు మరి.